సరే అమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? భర్త కావాలనా, మారాలనా, ఏం కావాలి నీకు? వద్దనే వెళ్ళినా మేడం. మరి వద్దు అప్పుడు నేను వాళ్ళు కేసు నిలబడుతుందా లేదా అని వాళ్ళు ఎవరమ్మా డిసైడ్ చేయడానికి? నీ హక్కులు నువ్వు 498 పెట్టావా, పెట్టలేదా? 498 కూడా పెట్టా, వాళ్ళు తీసుకుంటలేరు మేడం. అయితే నేను ప్రైవేట్ గా కూడా పోస్ట్ ద్వారా కేసు పంపించిన మేడం. మళ్ళీ ఆ, ఇక్కడ జోయిదాపూర్ కి, సిద్దిపేటకి, గౌరారం, గజ్వల్ పంపిస్తే క్యాన్సిల్ చేసిరు మేడం ఆ కేసును కూడా. ఓకే. సరే, అడ్వకేట్ ఎవరన్నా కలిసారా మీరు? ఒక అడ్వకేటర్ ని కలిసిన మేడం. కలిస్తే ఏమొస్తుంది, ఏం రాదు, ఒక జస్ట్ డైవర్స్ అవుతుంది అంటే, మా బాబు ఉంది కదా, మా బాబుకి ఏదైనా కొంచెం ప్రాపర్టీ అనేది కావాలి కదా, నాకు వాడికి రేపు ఫ్యూచర్ కి అంటే వాళ్ళు అంటారు కదా అనే రకంగా అంటారు వీళ్ళు. ఓకే అమ్మా, ఇప్పుడు నీ డౌట్స్ ఏంటి? మమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నావు? మా హస్బెండ్ వాళ్ళని అక్కడికి పిలిపించి అడగగలుగుతారా మేడం? వాళ్ళు పోలీస్ స్టేషన్కే రానోళ్ళు టీవీ షోకి రారు కదమ్మా. అస్సలు రారు మేడం, అస్సలు రారు. 1% కూడా వస్తారన్న నమ్మకం కూడా లేదు. కానీ జస్ట్ ఒక ట్రై చేస్తా, వస్తే నాకే ఫేవర్ అవుతుంది కదా అని ఆశ అంతే. ఒక్క నిమిషం అమ్మా, మీకు లీగల్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయో చెప్తాను వినండి. తర్వాత వాళ్ళకి ఏమైనా ఫోన్ చేసి ట్రై చేయడానికి చూద్దాం, సరేనా? ఒక 5 minutes మీరు లైన్లో ఉండండి అమ్మా, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం, ఇది కేసు వింటే మనకు అర్థం అవుతుంది, అడ్డంగా చీటింగ్ కేసు ఒక రకంగా. అవును. ఒకప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని పెళ్లిళ్ళు చేయడం అనేది జరుగుతూ ఉండేది. ఎందుకు 7 తరాలు అంటే, కొన్ని రకాల జబ్బులు యాన్సిస్టర్స్గా వస్తూ ఉంటాయి. మనకు ఆస్తులు ఎట్లా వస్తాయో, ఈ షుగరు, బీపీ, హార్ట్ అటాకులు, హెయిర్ ఫాలు, స్కిన్ టోన్, ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అట్లా వస్తూ ఉంటాయి. అందుకని ఆ కుటుంబంలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు ఎంత హెల్దీ, ఇవన్నీ చూసుకుంటూ మ్యారేజ్లు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అవి కాస్త 2-3 yearsకి తర్వాత ఏదో జాయింట్ ఫ్యామిలీ వరకు అయ్యి, ఇప్పుడు ఆ అబ్బాయి దొరికితే చాలు, అమ్మాయి దొరికితే చాలు అనే సీన్కి వచ్చి అవి కూడా దొరకట్లా. మ్యారేజ్ బ్యూరోల మీద వీటి మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యుయేషన్. దీనివల్ల ఏంటంటే, ఏదో బయోడేటా చూసుకొని వాడు ఏమన్నా టైప్ చేయని, ఎంక్వైరీ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. అవి చూసుకొని మ్యారేజ్లు చేసుకుంటున్న పరిస్థితిలో మనం మోరల్ వాల్యూస్, హ్యూమనిటికల్ గ్రౌండ్స్లో ఉన్న రిలేషన్స్ తగ్గిపోతున్న సందర్భాలు ఎక్కువ నడుస్తున్నాయి. దీనివల్ల వీళ్ళకి 5 kilometers దూరంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో ఏం జరిగింది, ఆ అబ్బాయికి ఆల్రెడీ 2017 నుంచి సైకలాజికల్ ప్రాబ్లం అంత సివియర్గా ఉంటే, సిజోఫీనియా అంటే ఇమాజినరీ థింకింగ్స్ అన్నీ, వాళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళు కనిపిస్తున్నారు అంటాం. అతను చెప్తున్న సీన్లన్నీ కూడా క్రియేట్ చేసి చెప్పడం కుదరదు. పర్ఫెక్ట్, నిజంగా అతను అట్లా చేస్తేనే ఈవిడ చెప్పగలదు. ఎందుకంటే అది సిజోఫీనియా లక్షణాలని ఆవిడకి తెలియదు కదా. తింగర వేషాలు వేస్తున్నాడు, వాళ్ళ అత్త వాళ్ళు చెప్పి కావాలని చేస్తున్నాడు అంటే, ఆహా నన్ను హెరాస్ చేయడానికి కావాలని చేస్తున్నాడేమో అని అనుకుందే తప్ప, ఇవి ఆ జబ్బు యొక్క లక్షణాలు, ఆ ప్రాబ్లం యొక్క లక్షణాలని ఈ అమ్మాయికి తెలియదు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది తను నిజం చెప్తుంది అని. ఆ కేసులో అమ్మాయి చెప్తున్నది ఏంటి, సడన్గా లెగిస్తాడండి, బట్టలు ఇప్పేసుకుంటాడు, లేకపోతే వెళ్ళి ఒక సైడ్ నుంచి ఉంటాడు, సీరియస్గా చూస్తుంటాడు, వాళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళు కనిపిస్తున్నారు అనటం, ఒక నీడలు కదులుతూ వెళ్తున్నాయి అని చెప్తూ, ఇవన్నీ దీనికి వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు ఒక స్టేజ్ తర్వాత. ఇది వాళ్ళ అత్త మామకి తెలుసు. ట్రీట్మెంట్ నడుస్తుంది, మెడిసిన్స్ వేస్తున్నారు, అయినా కూడా ఒక పాతకాలం సామెత ఒకటి ఉండేది, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అని. ఈ లక్షణాలు ఇప్పుడు మనం సైంటిఫిక్గా కనిపెట్టి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ తెంగర లక్షణాలన్నీ ఎప్పటి నుంచో ఉండేవి. అలాంటి సీన్లు ఎట్లా అంటే, ఫిజికల్ రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వడం వల్ల, పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల కొంచెం మారుతూ వచ్చేవాళ్ళు ఏమో, మనకు తెలియదు. ఆ మాట అయితే వింటూ ఉండేవాళ్ళు. అలా అని ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తామంటే ఏ అమ్మాయి రెడీగా లేదు చేసుకోవడానికి. అలాగే ఒకవేళ అది కంటిన్యూ అయితే కనుక, అతనికి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంటిన్యూ అయితే అది చీటింగ్ కింద లెక్క. అతనికి ఆ ప్రాబ్లం ఉంది తెలిసి చేసుకోవడం వేరు. అతనికి ఉన్న ప్రాబ్లంని చెప్పకుండా ఒక అమ్మాయి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేయడం అనేది చీటింగ్ కింద లెక్క. కనీసం ఈ అమ్మాయికి ఆ తర్వాత తెలిసినా కూడా వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది, దాని మీద ఆయనకు అనుమానం. తీరా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి, డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఒక క్లారిటీ. ఎందుకు క్లారిటీ వచ్చిందంటే, అప్పుడు మెడిసిన్స్ వాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి మళ్ళీ 6 months డెలివరీ తర్వాత ఇంటికి వెళ్ళిందో, ఇతను ఆల్రెడీ వేరే చోటుకి వెళ్ళి వచ్చాడు. అప్పటిదాకా ఒక 8 months ఎక్కడో బయట ఉన్నాడు ఈవిడ డెలివరీకి వెళ్ళిన టైంలో. మళ్ళీ అప్పటి నుంచి మెడిసిన్స్ ఆగిపోయి ఉండొచ్చు, లేదా ఒక్కసారి ఆగిపోయినాక మళ్ళీ అతనికి మెడిసిన్ యూజ్ చేయించడం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఇలా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తుల్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అతని తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలరు. భార్య తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటే, ఏమో భర్తతో నచ్చలేదేమో,
ఆవిడే ఏదైనా మెడిసిన్స్ రాంగ్గా యూస్ చేయించి అతనికి ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిందేమో అంటారు. అలాగే భార్యకి ఇట్లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళ ఎలిగేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఆయన వాళ్ళ అత్తమామ ఇలా మా అత్తమామ ఇలా చేయడం వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి అని వాళ్ళ మీదే తోసేస్తూ ఉంటారు. సో వాళ్ళు ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం కుదరదు. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న లేదా వీళ్ళు ఒకవేళ ఇద్దరు పెద్దవాళ్ళు అయితే వీళ్ళ పిల్లలు తీసుకువెళ్తే లీగల్గా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించిన వాళ్ళ కింద లెక్క. మిగతా ఆపోజిట్ పార్టీస్ అనేసరికి వాంటెడ్లీ హెరాస్ చేయడానికి కోసం, లేకపోతే వాళ్ళకి మేమే ఎక్కిచ్చారు, అవతల వాళ్ళే ఎక్కిచ్చారంటే ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది డ్రామా, లీగల్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పించారు అంటూ ఎలిగేషన్స్ వేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ తల్లిదండ్రులకి ట్రీట్మెంట్ ఇప్పించడం తెలుస్తుంది, మెడిసిన్ ఇప్పిస్తున్నారు, అడ్డంగా ఒక ఆడపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసి అమ్మాయి గొంతు కోసారు, ఏదో పెద్ద ఆవిడ సపోర్ట్ చేస్తున్నట్టు 2-3 సార్లు అమ్మ పిల్లోడు కావాలని చేస్తున్నాడమ్మా, మనం 4 పీకి మార్చేద్దాం అది ఇది అని కవరప్ చేసుకుంటూ వచ్చారు తప్ప, ఈ పిల్లకి మేము అన్యాయం చేసాం, ఒక పిల్లోడిని కనిచ్చేసాం, రేపటి రోజున ఏదైనా తేడా వస్తే ఆ పిల్లోడు తండ్రి లేనివాడు అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ జీవితకాలం ఇదంతా కూడా ఈ అమ్మాయి బర్డెన్ మోయాల్సిన పరిస్థితి. ఈ పాపం ఎవరు వేసుకుంటున్నట్టు? మీ కొడుకు మీ వరకు మీరు భరించడం మీ కర్మ. ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చేసి అంటగట్టేసి పాపం ఆ పిల్ల జీవితం నాశనం చేయడం అంటే లీగల్గా ఇట్లా ఇది కొంత చీటింగ్ కిందకు వస్తుంది. వీళ్ళే ఫస్టే ఇట్లాంటి కేసుల్లో త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్ళాలి. ఎందుకంటే ఏ విషయాలు పోలీసులకి చెప్పాలి డ్రాఫ్ట్లో, ఏ విషయాలు చెప్పకుండా ఆగాలి, అవి తర్వాత కోర్టుకు వచ్చినాక ప్రూవ్ అవుతాయి. ముందు కేసే నెంబరింగ్ అవ్వకపోతే, కేసే రిజిస్టర్ అవ్వకపోతే, ఈవిడ చేసిన మిస్టేక్ అదే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్కి ఎందుకు వెళ్ళాలి? వాడు వద్దు అని వేసుకున్నప్పుడు చేయాల్సిన పని ఏంటి? కేసు పెట్టడానికి వెళ్ళాలి. ఇదిగోండి ఇతనే అట్లా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఈవిడే ఎందుకు డిసైడ్ చేయడం? అతను ఆల్రెడీ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, జాబ్ చేశాడు, శాలరీ ఇవ్వడు, పిల్లోడిని తన్నే పట్టించుకోడు, ఇంట్లో హెరాస్మెంట్లు సివియర్గా ఉన్నాయి, డౌరీ తీసుకున్నారు, ఆల్రెడీ వీళ్ళంతా కూడా అతనికి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పకుండా చీట్ చేసి అత్తమామలు పెళ్లి చేశారు. సో వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకోండి అని వెళితే 100% ఆ కేసు రిజిస్టర్ అయ్యేది. సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి కేసు తీసుకోము అనటం కుదరదండి. అది సైకలాజికల్ ప్రాబ్లం ఉందా, క్యూర్ అయిందా లేదా అని పోలీసులే ఏమీ తెలియకుండా ఈవిడ చెప్పిన విషయాన్ని, ఈ ఆపోజిట్ పార్టీ చెప్పిన విషయాన్ని నమ్మేసుకొని ప్రొసీడింగ్స్ నడిపిస్తామంటే కుదరదు. వాళ్ళకి తెలియక అట్లా చెప్పారు. 1. 2 వీళ్ళ వైపు నుంచి ప్రాపర్గా పోలీస్ స్టేషన్ వెళ్ళే విధానం ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆ కేసు రిజిస్టర్ చేసి ఉండకపోవచ్చు. అత్తమామల మీదే కేసు రిజిస్టర్ చేస్తాము, మీకు ఏమీ రావు, ఇవన్నీ అబద్ధాలు. అవి వస్తాయా లేదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి. ముందు ఈ అమ్మాయికి ఒక అబద్ధంతో కూడిన పెళ్లి జరిగింది, వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఏదైనా ఉంటే కనుక పిల్లోడి మెయింటెనెన్స్ అత్తమామల నుంచి వసూలు చేస్తారు ఎలాంటి కేసుల్లో. ఇతను నిజంగానే ప్రాబ్లం, కోర్టుకు వెళ్తే ప్రూవ్ అవుతుంది. ఈ విషయం ఎప్పటి నుంచి వచ్చింది? ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిందా, బిఫోర్ మ్యారేజ్ ఉందా? బిఫోర్ మ్యారేజ్ నుంచి డాక్టర్స్ ఒకవేళ వీళ్ళ దగ్గర మెడికల్ రిపోర్ట్స్ లేకపోయినా కూడా ట్రీట్మెంట్ కంటూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఎప్పటి నుంచి వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం సఫర్ అవుతున్నారు, ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మెడిసిన్స్ అనేది కూడా క్లియర్గా రిపోర్ట్ వచ్చేస్తుంది. దాన్ని బట్టే అర్థమవుతుంది అత్తమామలకి తెలిసి ఇతన్ని తీసుకొచ్చి ఈ అమ్మాయికి అంటగట్టారు. సో అప్పుడు వాళ్ళకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇతనికి కొంత ప్రాపర్టీ రావాలిగా. ఈ ప్రాపర్టీలో 50% పుట్టిన పిల్లోడికి ఇప్పిస్తారు. అలాగే మెయింటెనెన్స్, వాళ్ళ ఇన్కమ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీస్ మీద అందులో నుంచి మనవడికి మెయింటెనెన్స్ ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది. మేబీ ఈ అమ్మాయికి రాకపోవచ్చు. ఈ అమ్మాయికి ఎందుకు రాదు అంటే అతను హస్బెండ్ నుంచి వసూలు చేసుకునే రైట్స్ ఉన్నాయి. ఈవిడికి కూడా కరెక్ట్ కోర్టు అయితే కనుక కొన్ని సందర్భాల్లో అంటే మనం ఇంకా రీసెర్చ్ చేస్తే కేసుని ఒక క్లారిటీ వస్తుంది. నిజంగా ఈవిడ తెలిసి పెళ్లి చేసుకుందా వాళ్ళ ఆస్తుపాస్తులు చూసి, లేదా అమ్మాయిని చీట్ చేసే పెళ్లి చేశారు ఆ విషయాన్ని సప్రెస్ చేసి అన్నప్పుడు ఈ అమ్మాయికి కూడా మెయింటెనెన్స్ ఆర్డర్ అవ్వడానికి అవకాశం ఉంది. మేబీ వాళ్ళ వెనకాల ప్రాపర్టీస్ బాగుంటాయి. ఇంకా వాళ్ళు భేదాలే వీళ్ళు భేదాలు అంటే కొన్ని కేసులు కాస్త వీక్గా ఉంటాయి ఫైనాన్షియల్గా, ఎందుకంటే సంపాదించాల్సిన వ్యక్తే ఓ పక్కన పడి ఉన్నట్లు లెక్క కాబట్టి కొంత అటువంటి కేసులు వేస్ట్ కేసుల కింద లెక్క. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.